ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక యాక్టివ్ వాల్కనోకి సంబంధించినటువంటి 3 ఇమేజెస్‌ని సైంటిస్ట్‌లు రిలీజ్ చేయటం జరిగింది. సో, మనం చూస్తే మెక్సికోలో వరల్డ్‌లోనే డేంజరస్ వాల్కనోస్‌లో ఒకటైనటువంటి పోపోకెటాపెటల్ అన్నటువంటి ఒక వాల్కనో అన్నటువంటిదుంది. సో, మిలియన్స్ ఆఫ్ పీపుల్ దాని చుట్టూ నివసిస్తూ ఉంటారు. మరి అలాంటి యాక్టివ్ వాల్కనోకి సంబంధించి 3 ఇమేజెస్‌ని ఎలా సాధించగలిగారు? అంటే సైంటిస్ట్‌లు ఏం చేశారు అంటే, ఈ యొక్క యాక్టివ్ వాల్కనో చుట్టూ కొన్ని సెన్సార్స్‌ని అమర్చడం జరిగింది. ఆ సెన్సార్స్ ఏదైతే యాక్టివ్ వాల్కనో అన్నటువంటిదుందో లోపల మాగ్మా యొక్క కదలికలు ఎంత చిన్న కదలికలైనా కూడా ఆ మూవ్‌మెంట్స్ అన్నిటిని పసిగట్టడం జరుగుతుందనమాట. సో, అలాగా ఆ వాల్కనో చుట్టూ ఉన్నటువంటి సెన్సార్స్ లోపల ఏం జరుగుతోంది, ఎక్కడెక్కడ ఈ మూవ్‌మెంట్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి అన్నట్టుగా గమనించి, దానికి సంబంధించినటువంటి డేటా అంతా తీసుకొని 3 ఇమేజెస్‌ని క్రియేట్ చేశారనమాట. అయితే అక్కడ తెలిసిందేంటంటే, ఒక్క మాగ్మా చాంబర్ అన్నటువంటిది కాదు. లోపల 18 కిలోమీటర్స్ వరకు చూసుకుంటే, వివిధ మాగ్మా చాంబర్స్ అన్నటువంటివి ఉన్నాయి అన్నట్టుగా గుర్తించటం జరిగింది. సో, ఇది దేనికి ఇంపార్టెంట్? ఫ్యూచర్ ప్రిడిక్షన్స్‌కి ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాల్కనో అన్నటువంటిది యాక్టివ్ అవుతోంది అంటే, ఆ టైంలో అక్కడున్నటువంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్స్‌ని ఎవాక్యుయేట్ చేయటానికి, వాళ్ళ యొక్క లైఫ్స్‌ని కాపాడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.